ఆరోగ్యకరమైన వ్యవసాయ పద్ధతులకు కొందరు రైతులు శ్రీకారం చుడుతున్నారు. రసాయన ఎరువులు వాడి రోగాలు తెచ్చుకునే కంటే పూర్వం నుంచి వారసత్వంగా వస్తున్న సేంద్రియ ఎరువులు వాడి మంచి పంటలు పండించుకోవడం ఉత్తమమని గుర్తిస్తున్నారు. అలా చేస్తున్న వారిలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జ్ఞానేశ్వర్ రెడ్డి అనే రైతుపై ఏబీఎన్ స్పాట్లైట్. మన అవసరాలే మన ఆవిష్కరణలకు మూలమంటారు. మన ముందున్న సవాళ్లను ఎదుర్కొనాలంటే దానికి తగ్గట్టుగా మనం సంసిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఒకప్పుడు వరి పంట వేయాలంటే సమృద్ధిగా నీరుండాలి, కావాల్సినంత రసాయనిక ఎరువులు వాడాలి అన్న పద్ధతి కొనసాగింది. కానీ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం పెరుగుతున్న ఈ కాలంలో ఆ కోవలో పంటలు పండించే ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. ఎక్కడ లేని విధంగా ఆరుతడి పంటగా వరి వేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కోటకదిరి గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ రెడ్డి అనే రైతు గత 5 ఏళ్లుగా సేంద్రియ పంటల్లో వినూత్న పోకడలు ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు. తనకున్న 4 ఎకరాల పొలంలో పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. తన పంటలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారికి సేంద్రియ వ్యవసాయంపై మక్కువ పెరిగేలా చేస్తున్నాడు. దీనికంటే భవిష్యత్తులో ఈ ప్రకృతి చేయకపోతే అందరికీ ఆహారం దొరికే పరిస్థితి ఉండదు. పంట పొలాలు కూడా పండే పరిస్థితులు లేవు. ఈరోజు పంటలు అట్లా తయారైపోతున్నాయి. ప్రతిదీ కెమికల్ పడితేనే పంట పండే పరిస్థితికి వచ్చింది. నేను గత 40 సంవత్సరాల కింద చూసిన వ్యవసాయానికి ఇప్పటికి 1 ఎకరాకు అప్పుడు ఒక సగం సంచి పిండి వేసేది. ఇప్పుడు ఒక 3 సంవత్సరాలకు వచ్చేసింది. ఇంకా 2 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు వేసినా కూడా సరిపోదు. ఆ పెట్టుబడి వాళ్ళకి సరిపోయి వాళ్ళకు ఆరోగ్యం పాడయి చేతగాక ఉండడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు దీని వల్ల ఇప్పుడు ప్రకృతి భూమి పడిపోతుంది. ఒకే పంట పండేయకుండా 2 రకాల పంటలు పండిస్తేనే ఆ భూమికి బాగుంటుంది. కాలుష్యంతో కూడుకున్న ఈ కాలంలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా మన ఆహారం ఎలా ఉండాలన్న ఆలోచన ధోరణి జనాల్లో పెరిగిపోతోంది. రసాయనాలు వాడిన పంటలు, ఆహార ఉత్పత్తుల కన్నా సేంద్రియ పద్ధతుల్లో పండించిన వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే ఎరువులు, ద్రావకాలతోనే పంటలు పండించి ఆహార ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలు ఇటీవల కాలంలో మనకు చాలానే కనిపిస్తున్నాయి. ఈ దిశగానే జ్ఞానేశ్వర్ రెడ్డి ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు జయకొట్టారు. తన పొలాల్లో పూర్తిగా సేంద్రియ ఎరువులు, ప్రకృతి సిద్ధంగా వచ్చే ద్రావకాలను ఉపయోగించి అది కూడా చాలా ఔషధ గుణాలున్న పంటలను పండించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందుకు గాను ప్రతి ఎకరా భూమికి 1000 లీటర్ల జీవామృతం, 1000 లీటర్ల గోకృపామృతం వాడుతున్నారు. అలా పొలాల్లో వీటిని వెదజల్లాక పాత రసాయనాల సాంద్రత తగ్గిపోయి నూతనంగా నత్రజని ఉత్పత్తి అవుతుంది. అప్పుడు సాధారణ పంటలు కాకుండా బ్లాక్ రైస్ రకాలను పండిస్తున్నారు. కుజిపాటలియ, నారాయణ కామిని, నవార, కాలాబట్టి, మణిపూర్ బ్లాక్ రైస్ లో చాలా పోషకాలు ఉండడమే కాకుండా నిరోధక శక్తి, ప్రోటీన్స్, అనేక విటమిన్లతో కూడుకుని ఉంటాయి. కుజిపాటలియ రకం వరి ధాన్యంలో తెలుపు, సన్న రకాలుంటాయి. ఈ బియ్యంలో కొవ్వు రహితంగా, సోడియం లేకుండా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. గ్లూకోజ్ పదార్థాలు తక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరగడానికి తోడ్పడతాయి. కాగా ఈ ఏడు మొదట్లో వర్షం సరిగా కురవకపోవడంతో మరో వినూత్న రీతికి జ్ఞానేశ్వర్ రెడ్డి తెరలేపారు. అదే ఆరుతడి పద్ధతిన వరి పంట సాగు చేయడమని చెప్పారు. సాధారణంగా వరి పంట వేయాలంటే నీరు సమృద్ధిగా ఉండాలి. మడుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నీరుండాల్సిందే. నీరు తగ్గిందంటే పంటలు పూర్తిగా ఎండిపోతాయి. కానీ 5 ఏళ్లుగా జ్ఞానేశ్వర్ రెడ్డి పడ్డ శ్రమ వల్ల భూసారం పెరిగిపోయింది. నీటి లభ్యత సరిగా లేకున్నా పంటలు ఎండటం లేదు. దాంతో వారానికి ఒకసారి నీటిని పెట్టి పంటలు పండించే దిశగా సాగు చేస్తున్నారు. నీటి లభ్యత సరైన పద్ధతిలో లేకున్నా పంటలు మాత్రం ఏపుగా పెరిగాయి. ఈ పద్ధతిలో నవార, కులాక, పుంగారు రకానికి చెందిన వరి పంట సాగు చేస్తున్నారు. ఈ వరన్నాన్ని గర్భిణీలు తింటే ఎన్నో లాభాలుంటాయి. ఎలాంటి లోపాలు, ఆరోగ్య సమస్యలు లేకుండా పిల్లలు పుడతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి చూస్తూ ఉన్నాము. సాయిల్ కానీ, ఎయిర్ కానీ, వాటర్ కానీ చాలా పొల్యూషన్ కండిషన్స్లో ఉన్నాయి. మనుషులు అంటే దాన్ని వాడే పరిస్థితిలో కూడా లేని పరిస్థితి ఉంది. సో దీనికి ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్తో మనం ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ జనరేషన్స్కి కొన్ని మార్గదర్శకాలు అవి ఇచ్చేసి మనము డబ్బులు ఇచ్చినా కానీ ఎవరికి సరిపోదు. అదేవిధంగా ఇట్లా మంచిగా కల్టివేటబుల్ ల్యాండ్స్ అవన్నీ ఇస్తే నెక్స్ట్ జనరేషన్ సేఫ్ జోన్లో ఉంటుందని చెప్పేసి ఈ క్షేత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఈ పంటల సాగు పద్ధతిని నేరుగా రైతులకు అవగాహన కల్పించడంతో పాటుగా భవిష్యత్ తరాలకు కూడా వీటిపై పూర్తి అవగాహన దిశగా ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైతం ఫీల్డ్ ట్రిప్లు నిర్వహిస్తున్నారు. ఈరోజు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. నేలతల్లి నిర్వీర్యమైపోతుంది. రసాయనిక మందుల వల్ల పూర్తిగా దెబ్బతిని నిర్వీర్యంగా మారుతున్నటువంటి సందర్భంలో అనేక రోగాల పాలవుతున్నారు. క్యాన్సర్కి కూడా దారితీస్తుంది. ఆహారమే
ఆరోగ్యమైనటువంటి ఉద్దేశంతోన సహజమైనటువంటి పంటల నుంచి వచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. రసాయనిక మందుల ద్వారా, రసాయనిక ఎరువుల ద్వారా పండించినటువంటి ఉత్పత్తుల ద్వారా అనేక రోగాలు వస్తున్నాయి. హాస్పిటల్లో పాలవుతున్నారు, ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. అంటే ఇప్పుడు మేము కూడా వరి పండిస్తున్నాం. మేము కూడా అట్లా సార్ వాళ్ళు చెప్పినట్లు మా సొంతంగా మేమే ఎరువులు ఆవుమూత్రం అవన్నీ వేసుకొని వరి అంటే చేనికి అంటే దృఢంగా కానికి అవన్నీ ఎరువులు చల్లుతాము. మా నాన్న వాళ్ళు ఇప్పుడు ఎరువులు వరి పండిస్తారు కానీ రసాయనిక ఎరువులే వాడుతారు వాళ్ళు. అలా వాడడం ద్వారా మాకు ఆ వరి అంటే ఆ బియ్యం తినడం ద్వారా మాకు క్యాన్సర్లు అనారోగ్య పాలవుతాము. ప్రకృతి వినాశనం కాకుండా జీవామృతం లాంటి ఎరువుల వాడకం ఎలా ముఖ్యమన్న విషయాలపై అవగాహన కలిగిస్తున్నారు.